దేవుని రాజ్యమునందలి స్వాస్థ్యమును అనుభవించుటకు దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి మనము, దేవుని కృపలోనికి వచ్చినటువంటి మనము, మన ఆత్మకున్న కనులు తెరవబడినప్పుడు శరీరమునకున్న కనులు మూయబడాలి అని అంటే శరీరేచ్ఛలు, నేత్రాశలు, జీవోడమములను మనం ప్రేమించక, వాటి వైపుకు మన మనస్సు పోక, వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచక. ప్రభు ఏమనడమా? దావీదు కీర్తనలు 4వ అధ్యాయం 4-5 వచనంలో ప్రభు ఏమనడమా? వ్యర్థమైన దాని యందు మనస్సుంచక, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగిన వాడే కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు కలిగి వ్యర్థమైన దాని యందు మనస్సుంచక, శుద్ధ హృదయమును కలిగిన వాడే నా రాజ్యమునకు వారసుడగునని ప్రభు సెలవిచ్చినాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో, దేవుని కృప చొప్పున ఈ కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగవాడు ఆ దినమనే పరలోక రాజ్యమునకు వారసుడిగా మార్చబడ్డాడు. మనం కూడా ప్రభు కృపలోనికి వచ్చిన ఆ మహోన్నతమైన కృపలో మనం కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించినాము. మన ఆత్మకున్న కనులు తెరబడి ఉండగా శరీరమునకున్న కనులతో లోకమును ప్రేమించి మనకు దేవుని యొక్క కృపను పోగొట్టుకునకుండా దేవుని కృపలో ఉండవలేనని తండ్రి అయిన దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృప చొప్పున ఆ కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగ దేవుని రాజ్యమునకు వారసుడయ్యాడు. ఆ మొదటి మాట విజ్ఞాపన ప్రార్థనగా మార్చబడి, ప్రభు పలికినటువంటి ఆ మొదటి మాట విజ్ఞాపన ప్రార్థనగా మార్చబడినదై, కఠినపరచబడిన హృదయము కలిగిన దొంగవాణి యొక్క హృదయమును నలగొట్టగా వెంటనే ఆత్మకున్న కనులు తెరవబడినప్పుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ప్రకారం విరిగి నలిగిన హృదయములు కలిగినటువంటి వారిని ఉజ్జీవింపచేయుటకు, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వారిని వారి హృదయములలో నివసించి వారిని కృంగిన వారిని లేవనెత్తుటకుగాను ఆ ప్రభు అయిన క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు గనక తండ్రి అయిన దేవుని యొక్క ఆ మహోన్నతమైన కృపలో మొదటి మాట విన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటూ లోకమంతటిని ఆవరించగా ఈ మొదటి మాట అక్కడ రక్షణ కార్యము జరిగిన. దేవునికి స్తోత్రం. దేవుడి ఈ రెండవ మాటను ఆశీర్వదించును గాక. ఆమేన్. నా శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సేవలో మహాశ్రమ అనుభవించుచు 3వ మాటలో ప్రవేశించి ఆ 3వ మాటను సమస్త పాపకు ఇష్టమైనటువంటి పాపంతో నింపబడి ఉన్న లోకమునకు ఆ మాటను సువార్తగా లేదా ఒక బాధ్యత కలిగినటువంటి మాటగా 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ నెరవేర్పుగా ప్రభు ఆ శిలువలో శ్రమ పడుతూ ఆ ఆజ్ఞను నెరవేర్చిన వాడిగా చూపించుకుంటూ రుజువుపరుచుకుంటూ ఈ మాట పలికాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రభు శ్రమ పడుతున్నాడు. శిలువలో ప్రభు శారీరకంగాను మానసికంగాను 2 రకాలుగా బాధపడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయం అవుతున్నది, దగ్గరగా 1 గంట సమయం అవుతున్నది. ఆ సమయం భయంకరమైనటువంటి సూర్యుని యొక్క వేడిమికి శిలువలో బిగించబడి రక్తం అంతా కారిపోతున్నది. అప్పటికే కారిపోయి ఉన్నది. లోకంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ప్రభువును అపహాసము చేసి ఎగతాళి చేస్తున్నారు, ఏలన చేస్తున్నారు. సహించుకోలేక అక్కడ శరీర బాధపడుతున్నారు, మనోవేదన చెందుతున్నారు. అన్నిటికంటే ఎక్కువ బాధ మనుష్యునికి మనోవేదన. శరీరంలో బాధ కలిగిన తక్కువడు, ఆత్మలో బాధ అంటే ఆత్మకు పాపం అనే కృష్ణుడు సంభవించినప్పుడు ప్రభువును రక్షకుడిని గుర్తిరుగక చీకటిలో 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఈ లోకంలో ఉన్న దేవత వారి ఆత్మకున్న కన్నులు గుడ్డివి చేసింది కనుక వాడు గుడ్డివాడై ఉన్నాడు అన్నాడు. నీవు ప్రభు అయిన క్రీస్తు రక్షకుడిని ఎరగక ఒకవేళ నువ్వు ఏ దేవుని పూజించుకొని ఎక్కడ పడున్నా నీవు మాత్రం ఈ లోకంలో బాధ శారీరకంగా అనుభవించలేవు. ఆత్మ అగ్నిగంధ గుణంలో పడుతుంది. అది తరువాత, అది 2వ మరణం. ఇప్పుడు లేదు. అది ఇప్పుడైతే మానవునికి ఎక్కువగా బాధ ఏమిటంటే మనోవేదన. ఈ మనోవేదనకు మందు లేదని ప్రజలు
సామెత చెప్తుంటారు, మనోవేదనకు మందు లేదు. అంటే ఎందుకు మందు లేదంటే అది ఎవరికైనా చెప్పడానికి వీలు పడనటువంటిది అన్నారు. అది ఎవరికైనా చెప్పడానికి వీలు పడనటువంటిది, అది మనోవేదన. చెప్పడానికి వీలు పడితే దాని గుండా కొంచెం మనం విశ్రాంతి తీసుకోవచ్చు, దాని గుండా కొంచెం మనకు రిలీఫ్ దొరుకుతుంది. అయితే ఇక్కడ చెప్పడానికి వీలు పడకుండా ఉండేటటువంటిది కనుక మనోవేదన, మనసును బాధపెడుతూ తినివేస్తుంటుంది, మనోవేదన ఉంటుంది. ఇక్కడ ప్రభు శరీర వేదన, మనోవేదన చెందుతున్నాను. ఆ సమయంలో అక్కడ కూర్చున్న వారిని చూసినప్పుడు తల్లిని జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ 4 స్త్రీలు ఉన్నారు, అక్కడ 4 స్త్రీలు ఉన్నారు, ఒక్క పురుషుడు ఉన్నారు. శిలువ దగ్గర 4 స్త్రీలు ఉన్నారు, ఒక్క పురుషుడు ఉన్నారు. ఎక్కడైనా మన క్రైస్తవ మీటింగ్లో మనం చూసినప్పుడు స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. స్త్రీ శరీరంలో ఎంత బలహీనురాలో, ప్రార్థనా శక్తి ఆత్మలో అంత బలవంతురాలు. అక్కడ 4 ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రభు యొక్క శిష్యులలో యూదా ఇస్కరియోతు తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత ప్రభు సన్నిధికి వచ్చి పాపక్షమాపణ అడగవలసిన వాడు ప్రభు సన్నిధికి రాలేక అతను చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని మరణించాడు, అతని శరీరం మరణించింది, అతని ఆత్మ కూడా, 2 కూడా మరణించింది. అయితే పేతురు కూడా చాలా గొప్ప పాపం చేశాడు. ప్రభువును ఎరగనని 3 పర్యాయాలు కోరిపోయే ప్రముఖు ప్రభువును నేను ఎరుగనని అబద్ధాలు ఆడాడు, బొరికాడు. అయితే ప్రభు కృప చూపున పేతురు అతను చేసిన పొరపాటును తెలుసుకుని పశ్చాత్తాపం చెంది ఏడ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు సన్నిధికి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రభు కృపలో ఉన్నటువంటి మనము ఏదైనా నోటి మాటను బట్టి కానీ, తలంపును బట్టి కానీ, క్రియను బట్టి కానీ, ఇంకా ఏ విధంగానైనా సరే పాపంగా చేసి దేవుడికి వ్యతిరేకమైనట్లయితే మరలా మన తప్పు మనం గుర్తెరిగి మన పాపాన్ని మనం గుర్తెరిగి ప్రభు దగ్గరికి వచ్చి మోకరిల్లి ఆ ప్రభు సన్నిధిలో మోకరిల్లి చెప్పిన ఎలా 1 యోహాను 1:8-9 ప్రకారం ఆ ప్రభు సన్నిధికి వచ్చి మోకరిల్లి మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి విడుదల చేయును అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. మనలో జారిపోయేటటువంటి ప్రమాదంలో ఉన్నా, జారిపోయి ఉన్నా, బలహీనమై ఉన్నా, మనకు వచ్చినటువంటి మనకు ఏర్పడేటువంటి సాధారణ శోధనను బట్టి ఒకవేళ ఆత్మీయ జీవితంలో జారిపోయే ప్రమాదంలో జారిపోయినా, అవిశ్వాసమయ్యేటువంటి ప్రమాదం ఏర్పడేటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మోకరిని ప్రభువు చెప్పుకున్నట్లయితే ఆ ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీవెంత ఘోర పాపమైనా, ఎవరికి చిన్నవాడుగా, ఎవరైనా మనం ఘోర పాపం ఏదైనా పాపం చేసినప్పుడు మనం ఎవరికైనా చెబితే వాళ్ళు మన ఇద్దరు ఎవరికైనా చెప్పవచ్చు, వాళ్ళు నమ్మదగిన వాడు కాదు. ప్రభు అయిన క్రీస్తు అయితే నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన ఎవరికి చిన్నవాడు కాదు. ఆయన మన పాపములను క్షమించడమే కాక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఆ ప్రభు సన్నిధికి పేతురు వచ్చి మరలా దేవుని రాజ్యమునకు వారసుడై అనేక విధముల కృపావరములు పొందిన వాడై ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన సూచక్రియల కంటే పేతురు అనేక సూచక్రియలు చేశాడు. పేతురు దారిని వెళుతున్నప్పుడు ఆయన రోగుల పైన చేతులు పెట్టాలని ఆయన చేతులు రాసుకొని రోగుల నెత్తిన చేతులు పెట్టుకున్నారు. అది కూడా అందక చాలక ఆయన వెళ్ళేటప్పుడు పేతురు యొక్క నీడ ఆ రోగుల మీద పడితే ఆ నీడకైనా వీళ్ళకు స్వస్థత కలుగుతుందని ఆ రోగులందరూ తీసుకొచ్చి దానిలో పడబెట్టారు. పేతురు వెళుతున్నప్పుడు ఆ నీడ పడ్డప్పుడు వాళ్ళందరికీ స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. యేసును నేను ఎరగను అని 3 పర్యాయములు యేసును పట్టుకుని పోయిన తర్వాత ఆ తెల్లవారుజామున ఇతరుని పట్టుకోవడానికి ప్రజలు వచ్చినప్పుడు, ప్రజలు అడిగినప్పుడు నీవు కూడా యేసుతో కూడా ఉన్నావు కదా, నీవు కూడా యేసు శిష్యుడే కదా అని అడిగినప్పుడు నన్ను పట్టుకొని పోయి నన్ను కూడా చంపేస్తారని భయపడి యేసును నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలవదు అని అబద్ధాలు 3 పర్యాయాలు బొరికాడు. అయినప్పటికీ పశ్చాత్తాపం చెందినాడు గనక, దేవుని కృప చూపున మరలా దేవుని ప్రభు సన్నిధికి వచ్చినాడు గనక దేవుని యొక్క కృపణ వల్ల ఎప్పటి వలె అంతకంటే భిన్నగా ఆ కృప వరాలను పొందగలిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ పరిస్థితిని బట్టి అయినా, సాతాను శోధన బట్టి అయినా, దేవుని బట్టి అయినా మనం జారిపోయే ప్రమాదమైన ఏర్పడినట్లయితే విశ్వాసంలో ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి. అంటే ప్రభు దగ్గరికి రావాలి. అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఉరేసుకొని చనిపోయాడు. మిగతా 11 మంది శిష్యులు ఏ ఒక్కరు కూడా ప్రభు దగ్గర లేదు.
ఒక్కరు కూడా ప్రభు దగ్గర లేదు. ప్రభు శిలువలో మహాశ్రమ అనుభవిస్తున్నాడు. ఒక్క శిష్యుడు కూడా లేడు. అయితే ప్రభు ప్రేమించిన యోహాను అనే శిష్యుడు అక్కడ ప్రభు దగ్గర శిలువ వారి పిల్లలకు జన్మం ఇచ్చేటప్పుడు పడ్డ ప్రసవ వేదనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పడేటటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుని ఎంతో దుఃఖించి వారి హృదయం అంతా కృంగిపుకుంటే తెలవదు. ఆ శ్రమ వీరందరూ గుర్తెరుగుతున్నారు. ఆ సమయమున యేసు ప్రభు లూకా సువార్త 2వ అధ్యాయము 23, 22, 24 వచనముల ప్రకారం 8 దినముల శిశువుగా ఉన్నప్పుడు ఆయనకు దేవదూత ప్రత్యక్షమై మరియ గర్భంలో పడక పూర్వమే ఈయనకు యేసు అని పేరు పెట్టాలని చెప్పి వెళ్ళిపోయినది కనుక ఆ యేసు అనే నామకరణము ఈ శిశువుకు చేయాలి కనుక ఈ బాబుని 8 దినముల శిశువును లూకా 2:26, 22, 23, 25, 26 వరకు 36 వరకు ఉన్నాయి కనుక ఆ శిశువుని యెరూషలేము పట్టణమందరి దేవాలయంలోనికి సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ దేవాలయంలోనికి సున్నతి చేయించడానికి పేరు పెట్టడానికి ఆ శిశువుని తీసుకొని ఇచ్చారు. తీసుకొని ఇచ్చినప్పుడు 8 దినముల బాబు 8 దినముల శిశువు మోసే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించాలి. సున్నతి అంటే మీకు దాంతో అర్థం దాంతో అవసరం లేదు. కానీ ఇప్పుడు సున్నతి అంటే పరిశుద్ధ బాప్తిస్మం, నీటిలో బాప్తిస్మమును పొందుట. దానికి సున్నతికి ఇప్పుడు బాప్తిస్మమును పొందుట, ప్రార్థన చేయుట, సున్నతి శుద్ధీకరించబడుట, మారు మనసు నిమిత్తము నీటిలో బాప్తిస్మమును పొందుట, సున్నతి చేయించడానికి తీసుకుని వచ్చి యేసు అని పేరు పెట్టడానికి వచ్చారు. వస్తా ఏం తెచ్చారు? మోసే ధర్మశాస్త్రం ప్రకారము 2 గువ్వలను గాని జత 2 పావులకు పిల్లలను గాని తీసుకొని రావాలి. ఇవెందుకు తీసుకురావాలి? ఇంకా ఏమైనా వేరే జంతువులు కావచ్చు, వేరే ఎన్ని పక్షులు, వేరే పక్షులు ఉన్నాయి, వేరే ఏమైనా తీసుకోవచ్చు. అందమైన రాజహంసలు ఉన్నాయి, అందమైనటువంటి రాజహంసలు ఉన్నాయి, లేకపోతే ఎన్నో జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. ఈ పావుల పిల్లలను తీసుకురావాలి, లేకపోతే 2 గువ్వలను తీసుకురావాలి, జత గువ్వలను తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి అని అంటే పావులకు పిల్ల పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. హల్లెలూయా. పావులకు పిల్ల పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. అందుకని యొర్దాను నదిలో ప్రభువైన క్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోహాను బయటికి రాగానే నీళ్ళలో ముంచబడి నీటిలో నుండి బయటికి లేపినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పావురం ఆయనలో ప్రవేశించుచు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని స్వరము పరలోక రాజ్యం నుంచి వినపడింది. ఈ పరిశుద్ధాత్మ పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రెండవదిగా ఈ గువ్వ పిల్లలు ఎందుకు తీసుకురావాలి, గువ్వలను ఎందుకు తీసుకురావాలి అని అంటే ఈ గువ్వ భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నిటిలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి ఈ పక్షులు చూసారా? ఈ పక్షులన్నిటిని ఏ పక్షినైనా మీరు ఎవడైనా వేటగాడు పట్టుకొని మాంసాహార పదార్థాల కొరకు దాని మిగిలిన కోసినట్లయితే దాని లీవర్ దగ్గర ఒక చిన్న తిత్తి, సేదు తిత్తి ఉంటుంది, బ్లాడర్. మనము కోడి కోసుకున్నప్పుడు లీవర్ దగ్గర ఒక చిన్న ఆకుపచ్చని రంగులో ఒక చిన్న తిత్తి ఉంటుంది, చేదు, దాని పేరు చేదు. చేపలు కోసుకున్నప్పుడు కూడా చేపలకు కూడా ఉంటుంది అది లోపల చేదు. ఈ చేదు సమస్త పక్షులకు ఉన్నది, అయితే గువ్వకు లేదు. హల్లెలూయా. ఇది గువ్వకు లేదు. క్రోధము, మత్సరము, ద్వేషము, అసూయ, వీటికి సాదృశ్యమైన ఈ చేదు గువ్వకు లేదు. అంటే గువ్వ జీవితంలో ఈర్ష్య, పగ, క్రోధము, మత్సరము, ద్వేషము, అసూయ అవి లేదు. మిగతన్నిటికి ఉన్నాయి, ఈ గువ్వకు లేదు కనుక. అందుకనే పరమగీతములు 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కన్నులు నదీ తీరములందుండు గువ్వ కన్నులను పోలి ఉన్నవి అన్నారు. నదీ తీరములందుండు గువ్వ కన్నులను పోలి ఉన్నవి అన్నారు పరమగీతములు 5వ అధ్యాయం 12వ వచనంలో. అంటే నదీ తీరములందుండు గువ్వ కన్నులను పోలి ఉన్నవి అని అంటే అర్థమేంటి?
గుహలు అనేక పాడుపడ్డ ఇళ్లలో ఉంటాయి, పొలములు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. నదీ తీరములందు నదుల యందు ఇసుకల వెంట అక్కడక్కడ మేత వేసుకొని వచ్చి ఏం చేస్తాయి, ఆ ఇసుకలోకి వచ్చి ఆ రెక్కలతో ఇసుకలు అటు ఇటు పొల్లేస్తాయి. పొల్లాడిన తర్వాత ఆ ఇసుక లోక మాలిన్యత అంటుకుంటుంది. ఈ లోక మాలిన్యతను పోగొట్టుకోవడానికి ఈ గుహ వెంటనే ఆ నీళ్ళలోకి వెళ్ళి నదిలో నీళ్ళలో స్నానం చేస్తుంది, మళ్ళీ మేత పోతుంది, అక్కడెక్కడ తిరిగి వచ్చి మళ్ళీ ఇసుకలో పొల్లాడుతుంది. మళ్ళీ ఈ లోక మాలిన్యత పోగొట్టుకోవడానికి ఆ నీటిలో మళ్ళీ స్నానం చేసుకుంటుంటుంది. దీని పని ఇదే, మేత వేసి రావడము, ఇసుకలో పొల్లాడము, నీళ్ళలో వచ్చి స్నానం చేయడం. అంటే ఏమన్నా మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పట్టణానికి మనం అనేక విధముల ఉద్యోగాలు కానీ, కష్టాలు కానీ, మరి వ్యాపారాలు కానీ, రకరకాలుగా మోసం కానీ, అధర్మం కానీ, అన్యాయం కానీ, అక్రమం కానీ, లేదా నీతిని అనుసరించి కానీ, చెమట బిందువులను కాచి ఉద్యోగం చేసి కానీ భార్య పిల్లలను మనం పోషించుకునేటప్పుడు డబ్బు సంపాదించుకుంటుంటాం. డబ్బు సంపాదించుకొని పోషించుకోవాలి. ఈ కష్టపడి పనిచేసేటప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువును ఎరుగుని వారు మన చుట్టూ ఉన్నారు కనుక వారి మాటలలో మనం కూడా భాగస్థులం అవుతుంటాం. వారు అనేక విషయాలు మాట్లాడుకుంటుంటారు. వారి లోకంలో మనం పలాని సంపాదించుకున్నాం, పలాంది కావాలి, ఇది కావాలి, అది కావాలి, పలాంది కావాలి, అది పలానా వాళ్ళు ఇక్కడ వాళ్ళు, అదిగో ఆ అమ్మ ఇట్లాంటి, ఈ అమ్మ ఇట్లాంటి అని ఇట్లా ఏరు పెట్టి చూపిస్తే, పలానా వాళ్ళు ఇటువంటి వాళ్ళని నువ్వు ఒక ఏరు పెట్టి చూపిస్తే, నీవు ఆమె ఒక తప్పు చేస్తే, ఒక తప్పు చేసిన అతను ఒక ఏరు పెట్టి చూపిస్తే, నీవు 3 తప్పులు చేసినావని నీవు తెలవకుండా 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి, 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. ఆమెను నీవు ఒక వేలు పెట్టి చూపిస్తే ఆమె తప్పు చేసిందని నీవు తెలవకుండానే 3 తప్పులు నువ్వు చేసినావని 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. నీవు ఆమె చేసిన ఒక తప్పుకి, నీవు చేసిన 3 తప్పులకు శిక్షణ ఇచ్చేవాడు లేక తీర్పు చేసేవాడు పరలోక రాజ్యం ఉన్నాడని గొడవ చూపిస్తాడు. మీరెందుకు వేలు పెట్టి చూపిస్తారు? నీవు వేలు పెట్టి చూపిస్తే ఆమెను నువ్వు 3 తప్పులు నీకు చూపిస్తున్నాయి నీ వేళ్లే, కాబట్టి నీ తప్పు కానీ, నీ 3 తప్పులు కానీ, ఆ ఒక తప్పు కానీ వీడికి తీర్పు తీర్చేవాడు పరలోక రాజ్యం ఉన్నాడని గొడవ చూపిస్తుంది అని ఒక సామెత ఉన్నది. సైంటిఫిక్ సింబల్. అభూలోకంలో ఉన్న ప్రజలు కూడా దాన్ని సామెతగా పెట్టుకొని అనుకుంటుంటారు. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ఈర్ష్య, పగ, క్రోధము, మత్సరము, ద్వేషము లేనటువంటి ఈ గుహ కన్నులు పోలిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆ కన్నులు కలిగిన వాడు అక్కడున్న ప్రజలందరినీ చూచి తన శిష్యులు కూడా లేరు. తన శిష్యులు లేనప్పుడు మన మీద ఎవరైనా శ్రమ కలిగినప్పుడు మన శిష్యులు మన స్నేహితులు కానీ కొంతమంది రావాలనుకున్న వాళ్ళు కానీ రాకపోతే మనం ఏమనుకుంటున్నాయా, ఇంకొక పర్యాయము వీడి సావాసము పట్టొద్దు అనుకుంటాం. మన కష్టం ఉన్నప్పుడు, నా కష్టంలో ఉన్నప్పుడు మన బంధువులు ఎవరైనా, మన స్నేహితులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి చూడడానికి మీరు రాకపోతే మనం ఏమనుకుంటామమ్మా, ఇంకొక పర్యాయం వీటితో మనం సాహసము చేయను, ఇంకా ఇంతటితోనే అయిపోయింది అనుకుంటుంటాం. అయితే ప్రభు యొక్క కనులు నదీ తీరములందు గుహ కనులను పోలినవి. అంటే అపరహితము, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషత్వమును కలిగిన గుహ కన్నులు, ఈర్ష, పగ, క్రోధం, మత్సరం, ద్వేషము లేనటువంటివి. ఆ ప్రభు అక్కడ ఉన్న వారందరినీ చూశాడు. తన తల్లి అయినా, ఆయనను సిలువ వేసిన వారైనా ఆయనకు అందరూ ఒక్కటే. హల్లెలూయా. ఆయనను సిలువ వేసిన వారైనా, ఆయన తల్లి అయినా, ఆయనను ప్రేమించేవారైనా ఆయనకు అందరూ ఒక్కటే. ఎందుకు ఒకటే? అందరూ ఒక్కట్లయ్యారు. వీళ్ళేమో సిలువ వేశారు, చంపేశారు. వాళ్ళేమో మనల్ని ప్రేమించారు. మన స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఎట్లయితారు? మిమ్మల్ని ప్రేమించేవారు, మీ మేలు పోయేవారు, మీకు కీడు చేసేవారు ఇద్దరు ఒకటవుతారా? అయితే ఆయన కన్నులు నదీ తీరములందు గుహ కన్నులను పోలి ఉన్నది కనుక ఆయనకు ఈర్ష్య, పగ, క్రోధం, మత్సరం, ద్వేషం లేదు. సృష్టికర్త. అందరూ సమానంగా చూసుకోవాలి. తన తల్లి గర్భమునందు జన్మించిన 4 కుమారులు పుట్టిన సంతానంలో ఎవడైనా ఒకడు మంచోడు ఉంటాడు, ఒక చెడవాడు ఉంటాడు. అయితే తండ్రి అందరినీ సమానంగా చూసుకుంటాడు, ప్రేమిస్తాడు. కనుక ప్రభు ఆ ప్రేమను కలిగిన వాడు అక్కడ ఏ భేదము కనపడకుండా ఆ లోకంలో తల్లి ఒంటరిగా విడవబడుతున్నదని గమనించాడు. 8 దినముల శిశువుగా ఆ బాబును యేసుప్రభువు శిశువుగా ఉన్నప్పుడు యెరూషలేము పట్టణం దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు యేసు నామకరణం చేశారు, సున్నతి చేశారు. యేసు అని నామకరణం, యేసు అని పేరు పెట్టారు. అప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి యాజకుడు ఆ బాబును చూసి, ఓ అతను సుమేయోను, పరిశుద్ధాత్మ ద్వారా సుమేయోను, నీవు క్రీస్తును లోకరక్షకుని చూడకుండా మరణించవు అని హెచ్చరించబడిన వాడై ఉండి
ఈ బాబును శిశువును చూడగానే, ఓ ఈ బాబు యేసు అని గుర్తెరిగి, అమ్మా నీ హృదయమునందు నీ గుండెలో ఒక ఖడ్గం దూసుకొని పోతుంది తల్లి అన్నాడు అని ప్రవచించాడు. నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని ప్రవచించాడు. అంటే నీ హృదయంలో ఒక కత్తి దూసుకొని పోతుందమ్మా, కత్తితో పొడవబడుతుందమ్మా నీ గుండెను అని చెప్పాడు దేవాలయం. అదే ఇది. ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువలో శ్రమ పడుతున్నాడు, తల్లి అక్కడ కూర్చొని ఉన్నది. ఆ బాధను మనం వర్ణించలేము. తల్లి కుమారుడు శిలువలో శ్రమ పడుతుండగా తల్లి జన్మమిచ్చినటువంటి శరీరమునకు జన్మమిచ్చిన ఆ తల్లి యొక్క శ్రమ మనము వర్ణించలేము. తల్లి యొక్క హృదయ వేదన, తల్లి యొక్క హృదయ వేదన ప్రభు గమనించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. వెంటనే ఆ శిష్యుడు తల్లిని తన తల్లిగా వెంటనే చేర్చుకొని యోహాను శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. లోకరీత్యా బాధ్యత. తల్లి నవమాసములు మోసి ప్రసవ వేదనతో కుమారునికి లేదా కుమార్తెకు జన్మమిచ్చినటువంటి తల్లి యొక్క వేదనను గుర్తించగలిగిన వాడు, శిలువలో శ్రమలు అనుభవించుచు తల్లిని మర్చిపోయిన వాడు కాదు. అంటే ఏమన్నా చాలా మంది కుమారులు ఉద్యోగాలు చేయడం పోయపో మా వయసులో మా జీతాలు చాలా ఇంటికి నుంచి వస్తబియ్యమన్నా కనిపన్నా మిరపకాయ చింతపండు ఉల్లిగడ్డలన్నా బాపండి అది తీసుకుపోయే వాళ్ళు ఉంటుంటారు. ఆ జీతం చాలదని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా మహాభయంకరమైన శిలువ శ్రమలో ఉండి తల్లిని జ్ఞాపకం చేసుకున్నవాడు సృష్టికర్త. ఎఫెసీ 6:2 నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడై వర్ధిల్లెదవు అన్న వాక్యము లేఖనం. ఇది 10 ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ. దీనిని నెరవేర్పులోనికి ప్రభు నెరవేర్చి ప్రజలకు చూపిస్తున్నాడు. ఆ శ్రమలో ఉండి తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. తల్లి యొక్క శ్రమను, తల్లి యొక్క వేదన గుర్తెరిగాడు. తల్లి వెంట ఉన్నటువంటి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఎవరు వెంట ఉన్నాడమ్మా? ఇప్పుడు చూసినా తల్లి వెంట ఉన్నాడు. ఏశావు వేటాడుతూ ఎక్కడో ఉండేవాడు, అడవిలో ఆ జంతువులను వేటాడుకుంటూ ఎక్కడో ఉండేవాడు. యాకోబు ఎప్పుడునూ తన తల్లి వెంట గుడారంలో తల్లి వెంట ఉండేవాడు. అంటే తల్లి వెంట మనం ఎప్పుడైనా పిల్లలు మనం చూసినప్పుడు కొంతమంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎప్పుడు తల్లి అమ్మడే బయట చేతులు పట్టుకొని ఎప్పుడు చూసిన వంటలోకి ఎక్కడికి ఆడలోకి గదిలోకి తల్లి అమ్మడే. తల్లిని ఎప్పుడైనా పాలించుకొని విసుగు చెంది చెయ్యి తీసి విసిరి పడేసి పక్కన నెట్టి వేస్తుంటది. నెట్టి వేస్తే మీరేం గమనించారు? నెట్టి వేస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి కరుచుకుంటుంది. ఎప్పుడు తల్లి వెంట ఉండే పిల్లని నెట్టివేసినప్పుడు ఏడ్చుకుంటా మళ్ళీ ఎదురెక్కి వచ్చి కరుచుకుంటుంది ఏడ్చుకుంటా. వేరే పిల్లలు మీరు నెట్టివేసినప్పుడు తల్లి నెట్టివేసినప్పుడు తల్లి దగ్గరికి రాకుండా పక్కన కూర్చొని అలుగుతుంటారు. ఈ పిల్ల ఒక్కతే, తల్లి వెంట ఉన్న పిల్ల మాత్రమే. ఎప్పుడు నువ్వు తల్లి ఒకవేళ విసుగు చెంది విసిరి పడేస్తే కూడా ఎదురెక్కి వచ్చి తల్లిని ఖర్చుకుంటుంది, ఏడ్చుకుంటా తల్లిని ఖర్చుకుంటుంది. తల్లి యొక్క వేదన, స్త్రీ యొక్క ఆ వేదన. మగ్దలేని మరియ, మీలో పాపము చేయని వారు ఎవరో ఈమె పైన రాయి విసిరి వేయవచ్చు అని ప్రభువు చెప్పగానే ఆ ప్రభు యొక్క మాటలు కఠినపరచబడిన హృదయాలను నలగొట్టి
పాపపు చీకటి జీవితంలో ఉన్న హృదయాలు తెరుస్తాయి యేసు యొక్క జీవ మాటలు. తెరిచినప్పుడు వారిలో ఉన్న బలహీనతను వారు తెలుసుకుంటారు. వారిలో ఉన్న బలహీనతను వాళ్ళు ఏం చేస్తుంటే తెలియపరచబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తారు. తెలియపరిచినప్పుడు మనం పశ్చాత్తాపం చెందుతుంటాం. తెలియపరచబడినప్పుడు ఏం జరుగుతుందమ్మా? మనము పశ్చాత్తాపము చెందుతుంటాం. పశ్చాత్తాపం చెందుతాం. దేవుని యొక్క కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనలతో మాట్లాడినప్పుడు, మనల్ని హెచ్చరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనతో మాట్లాడినప్పుడు, మనల్ని హెచ్చరించినప్పుడు హృదయం తెరవబడుతుంది. పశ్చాత్తాపము చెందుతుంటాం. ప్రభు యొక్క మాటలు హృదయాన్ని తెరుస్తుంటాయి. హృదయాన్ని తెరుస్తుంటాయి. మగ్దలేని మరియా పాపము చేస్తుండగా మనకు రాళ్లతో మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని వెంటబడి రాళ్లతో కొట్టుకుంటూ వస్తూ ఉండగా ఆమె రక్తసిక్తమై, శరీరం వల్ల రక్తసిక్తమై ఆమె పరిగెత్తుకుంటూ ఎన్నో వెళుతూ ఉంటుండగా అక్కడ యేసు ప్రభువు కూర్చున్న స్థలం దగ్గరికి రావడం తటస్థించింది. అక్కడ ప్రభువును చూడగానే ఈమెకు ఇంకొక బాధ కలిగింది. ఈమె పాపపు స్త్రీ, ఇక్కడ మేము ప్రభువు ఉన్నాడు. ఈమె చూసే వరకలా భయంకరంగా వేదనతో భయపడి వణికిపోతుంది. రక్తమంతా రక్తసిక్తమైన రాళ్లతో కొట్టారు. రక్తసిక్తమైన ఆమె భయపడి వణుకుతున్నది. వీరు బోధ కూడా మోసే ధర్మశాస్త్రం ప్రకారం పాపపు జీవితంలో ఉండి పట్టుబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపవద్దని మోసే ధర్మశాస్త్రం సెలవిస్తున్నది కదా, నీవేం చెప్తావు బోధకుడా అని అడిగారు. అప్పుడు ప్రభు విరేణితో భూమి మీద ఏదో రాస్తూ ఉన్నట్లుగా మీ జీవిత చరిత్రలన్నీ నా తండ్రి అయిన దేవుడు ముందుగానే లిఖించి ఉండేది. మీ పాపములన్నీ నా కనుల ఎదుట పట్టబయలయ్యమని మీరు ఈమె పాపము చేసినదని చెబుతున్నారా అని తలంచి, అని సాదృశ్యముగా మీలో పాపము చేయని వాడు ఎవరో ఆమె పైన రాయి విసిరివేయవచ్చు అనగానే ప్రతి వారి ఉదయము ప్రభు యొక్క మాట తెరవబడింది గనక, ప్రతి ఒక్కరు నేను పాపి నన్ను గుర్తెరిగినాడు గనక చేతిలో ఉన్న రాళ్ళు కిందికి జార విడిచినాడు. తిరిగి వెళ్ళిపోయాడు, పరిగెత్తాడు. అప్పుడు ప్రభు అక్కడున్న ప్రభు మాత్రమే ఆమె పైన రాయి విసిరివేయుటకు పాత్రుడై ఉన్నాడు, యోగ్యుడై ఉన్నాడు, అర్హత కలిగిన వాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. అప్పుడు అమ్మా అమ్మా అని సంబోధించాడు. ఒక పాపపు స్త్రీని అమ్మ అని సంబోధించేటటువంటి పురుషుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రభు సృష్టికర్త. అమ్మా, నేను నీ పైన రాయి విసిరివేయను, ఇక మీదట నీవు పాపము చేయక జీవించు కుమారి అని. వెంటనే ఈ మాటలు ఆమె హృదయమును తెరచి పరలోక రాజ్యమునకు వారసత్వమును కలుగుటకు ఈయన లోకరాక్షకుడు ప్రభు అయిన క్రీస్తు అని గుర్తెరిగి ఉదయం తెరవబడి ఈ మాటలు హృదయంలో ప్రవేశించి చీకటి బయటికి నెట్టివేయబడి వెలుగుతో నింపబడింది. ఆమె ఆత్మకున్న కనులు తెరవబడ్డాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో సీమోను ఇంట భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు మగ్దలేని మరియా అచ్చనగా మాంసి అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆ బుడ్డిని పగలగొట్టి, ఆ బుడ్డిని ఏం చేసినా పగలగొట్టి, బుడ్డి ఎందుకు పగలగొట్టడం? బాగా బిరడ తీయవచ్చునే, దానికి మూత బిరడ, ఆ బిరడ తీయవచ్చునే. ఆ బుడ్డిని పగలగొట్టి అతను ప్రభు శిరస్సు పైన పాదముల పైన పోసి కన్నీటితో ఆ పాదములను తుడుచుచు ముద్దు పెట్టుకుంటూ తల వెంట్రుకలతో తుడుచుచుండేను. ఆ అత్తరు వాసన ఆ ఇల్లంతయు నిండేది. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నింపబడేది. అంటే ఈ మగ్దలేని మరియ పాప జీవితంలో ఉన్నటువంటి ఈమె జీవితము భూప్రపంచమంతయును ఈమె చేసినటువంటి కార్యం వ్యాపించను. అత్తరు వాసన ఇల్లంతయు అత్తరు వాసనతో నింపబడేను. ఏ ఇంట్లోనైనా ఏ ఒక్కరు రక్షించబడినట్లయితే వారి ప్రార్థనా శక్తి, వారి పరిశుద్ధత, వారి పవిత్రతను బట్టి భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, తల్లిదండ్రుల తోపుట్లు గాని రక్షించబడతారు అని దాని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్షించబడ్డటువంటి వారి యొక్క ఏ కుటుంబంలోనైనా ఎవరైనా రక్షించబడ్డ వారు ఉంటే వారి ప్రార్థన ద్వారా కుటుంబంలో ఉన్న మిగతా వారందరూ రక్షించబడతారు అని అర్థం. అంటే ఇతని యొక్క రక్షణ పరిమళమైన వాసన కలిగిన అచ్చజటామాంసి అత్తరు. అచ్చజటామాంసి అత్తరు. ఈ అచ్చజటామాంసి అత్తరు మనుష్యులు తయారు చేసిన అత్తరు కాదు. ఈ అచ్చజటామాంసి అత్తరు
మనుషులు తయారు చేసిన అత్తరు కాదు. అనేక దినములు ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థన చేస్తే, ప్రభువా మనుషులు తయారు చేసినటువంటి అత్తరును నీవు ఒప్పుకోవు కదా ప్రభువా, మరి మనుషులు తయారు చేసిన అత్తరును నువ్వు ఒప్పుకోవు ప్రభువా, ఈ అత్తరు ఎవరు తయారు చేశారు, ఇంత అచ్చజట మనిషి అత్తరు ఇంత విలువ కలిగింది అని కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే, అది సౌత్ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా దేశంలోని అడవులలో, దక్షిణాఫ్రికా దేశంలోని అడవులలో జటామాంసి అని ఒక పక్షి ఉన్నది. జటామాంసి అని ఒక పక్షి ఉన్నది. ఆ పక్షి వేటగానికి గాను దొరికితే, అది గుడ్లు పెట్టకుండా ఉన్నప్పుడు, కన్యకగా ఉన్నప్పుడు కానీ దొరికితే, దాని మాంసానికి కోసినప్పుడు దాని శరీరంలో ఒక బ్లాడర్ ఉంటుందంట. బ్లాడర్ దక్షిణాఫ్రికా నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఇంజనీరింగ్ చదువు పెట్టినప్పుడు అక్కడి నుంచి ట్రైనింగ్స్ వచ్చారు. వాళ్ళు నేను ఎప్పుడో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో భువనగిరిలో ఒక పెద్ద కొండ ఎక్కుతూ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు కొన్ని పక్షులు గురువులను లేచిపోయాయి. అప్పుడు నేను మాట్లాడుతూ ఉండి కొన్ని పక్షులను మాట్లాడుతున్నప్పుడు వారు ఈ సంగతి అందరి ముందు నేను అనేక దినాలు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నా, ఈ అత్తరు ఎక్కడిది అని. నాకు అప్పుడు ఆన్సర్ వచ్చేసింది. వీళ్ళు చెప్పారు, మిలిటరీ కమాండర్స్ వచ్చారు ట్రైనింగ్కి. వాళ్ళు చెప్పారు, సార్ సౌత్ ఆఫ్రికాలోని శాండల్వుడ్ ఫారెస్ట్ లో గంధం చెక్క, మన మైసూరులో గంధం చెక్క అడవులు ఉన్నాయి, అలాగే గంధం చెక్క అడవులలో జటామాంసిని మనం బోర్డు ఇస్తే దాన్ని అది కన్యక కంటే గుడ్లు పెట్టకుండా ఉన్నప్పుడు వేటగానికి దొరికినప్పుడు దాన్ని మాంసానికి కోస్తే లోపల ఒక బ్లాడర్ ఉంటుంది, దాంట్లో 1/4 కిలో అత్తరు ఉంటుంది సార్, దాంట్లో అది రాజులను తీసుకొని పోతారు సార్ వీళ్ళు, దానికి విలువ కట్టడానికి విలువ సార్, అది అచ్చజట మాంసి అత్తరు తీసుకొచ్చిన వాళ్ళు, ఆ ఎక్కిన వారు వేటగాడు ఎవరో తీసుకొని వచ్చిన వాడు ఆ పట్టణానికి వచ్చి ఆ రాజు దగ్గరికి వచ్చి ఆ బయట అచ్చజట మాంసి అత్తరును రాజుకు తీసుకొచ్చినామని చెప్పగానే పరిగెత్తుకుంటే రాజుకు చెబితే వీరికి అనేక విధములుగా సన్మానం చేసి, సన్మానంతో లోపల రాజు యొక్క ఆ ఆస్థానము, ఆయన సింహాసనం దగ్గరికి వారిని కూడా రాజులాగా నూతన వస్త్రముల చేత గౌరవించబడి ఆస్థానంలోకి తీసుకొని వస్తారంట లోపలికి. అక్కడ పెడితే ఆ రాజు యొక్క ఖజానాలో నుండి ఇంత డబ్బు కానీ ఇంత బంగారం కానీ ఇవ్వమని రాజు చెబితే అంత ఇస్తారంట, దానికి ఖరీదు లేదంట. ఆ అచ్చజట మాంసి అత్తరును మధ్యలోనే మర్యాద ఉన్నది. హల్లెలూయా. ప్రభు పాదముల పైన శిరస్సు పైన పోసేది, ఆ పాదములు కన్నీటితో కడిగారు, పాదములు ముద్దు పెట్టుకుని తల వెంట్రుకలతో తుడుచుండేది. లూకాసు వార్త 7వ అధ్యాయం 38, 39, 40 వచనాలు. ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉండేది. ఆ వాసన ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడింది. ఆ బుడ్డిని ఆమె పగలగొట్టింది. ఆమె సమర్పణ జీవితము కలిగిన స్త్రీ. దేవుడికి మనం అనేక మంది ఉపవాసాలు ఉంటాయి, 40 దినాలు ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా మంది ఉపవాసాలు ఉంటారు కదమ్మా, బేకారు ఉట్టిగా లాభం లేదు. నీ ఆత్మే నీ యొక్క హృదయం ప్రభు రక్తము ద్వారా కడగబడలేదు. ఎవరి హృదయం అయితే ఎవరి ఆత్మ అయితే ప్రభు రక్తము ద్వారా కడగబడలేదో, ప్రభు యొక్క కృపలోకి రాలేదో, ఆత్మకున్న కళ్ళు తెరవబడలేదో, సమర్పణ జీవితమే లేదో, ఏం ఉపవాసాలు చేస్తాం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫాస్టింగ్ ప్రేయర్? Trust in the Lord is the fasting prayer. Definition for the fasting prayer is trust in the Lord. ఉపవాస ప్రార్థనకు నిర్వచనము హృదయము ప్రభువునకు సమర్పించుకునుట, ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రతి పాపం నుండి విమోచించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి మనము ఈ లోకమును విసర్జించి ఆత్మకున్న కనులు తెరవబడి ప్రభువును మహిమపరచుటకు, ప్రభు కార్యములను చేయడానికి, ప్రభు కార్యములు ప్రభు యొక్క రాజ్య విస్తరణకు తోడ్పడుట, ప్రభు రాజ్య విస్తరణకు సువార్తను ప్రకటింపజేయడానికి తోడ్పడుట, దాని పేరు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మగ్దలేని మరియ హృదయమును ప్రభువుకు సమర్పించుకొని, ఇక్కడ శిలువ దగ్గర ఉన్న 4 స్త్రీలు కూడా ప్రభువుకు వారి హృదయాలు సమర్పించుకున్నటువంటి వారు. మనం కూడా ఆ సమర్పణ జీవితం కలిగి జీవించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ కష్టాలలో వేదనలో ఉండి తల్లిని గమనించగలిగినాడు.
తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఈ లోకరీత్యా ఆయన బాధ్యతను గమనించినాడు. తల్లిగా కుమారునిగా బాధ్యతను గమనించినాడు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మత్తయి సువార్త 12:45-49 ప్రకారము ఆయన ఒక ఇంటిలో దేవుని వాక్యమును బోధించుచుండగా తల్లియు సహోదరులు అక్కడికి వచ్చి ఉన్నారు. చాలాసేపు అయింది. వారు ఎవరో ఒకరు లోపలికి వర్తమానం పంపారు. ప్రభు యొక్క తల్లి సహోదరులు వచ్చినారు అని పంపారు. అప్పుడు ప్రభు అక్కడ ఉన్న శిష్యులను చూచి, ఆ శిష్యుల వైపు చూచి, మత్తయి 12 చివరి వచనాలలో శిష్యుల వైపు చేయి చాపి, ఎవరు నా తల్లి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, పరలోక రాజ్యమందున నా తల్లి అయిన దేవుని చిత్తం ప్రకారం చేయువారే కదా నా తల్లియు నా సహోదరులు అని. అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రతి పాపములను విమోచించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి మనము ప్రభువుకు మనము స్నేహితులముగా మార్చబడ్డాం. ప్రభువుకు స్నేహితులముగా మార్చబడ్డాం. మనమే ప్రభు యొక్క తల్లి సహోదరులు. కనుక ప్రభువు ఈ లోక రీత్యా బాధ్యతను గమనించి తల్లిని శిష్యునికి అప్పగించాడు. శిష్యుని ప్రేమించి తన తల్లిని అప్పగించాడు. అంటే ఆ శిష్యునికి అప్పగించడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే అతను నమ్మదగిన వాడు, చేయగలిగిన వాడు, ఆ కార్యమును నమ్మకంగాను చేయగలిగినటువంటి వాడు. అంటే ఫిలిప్పీ 1:30 ప్రకారము క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, యేసు రక్షకుడిని విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుట. సువార్తను ప్రకటింపజేయాలని కష్టపడుతున్నారా? యేసు యొక్క సువార్తను ప్రకటింపజేసి అనేకులను వినిపించి యేసు యొక్క సువార్తను ప్రకటింపజేయాలా? లేదా మనము మన జీవితమును ప్రభువు సమర్పించుకున్నాం కనుక సమస్త మన ప్రభువే అని ఇరుకులు ఇబ్బందులు, యేసు నామమును బట్టి వచ్చిన శోధన కానీ ఏవైనా కష్టాలు కానీ సాధారణ మీరు నిద్రపోతున్నప్పుడు మీరు స్వప్నములో అతడు ప్రవేశించి వారు మిమ్మల్ని బలహీనపరచడానికి భయపెడితే వాని యొక్క భయమును, వాని యొక్క కుతంత్రమును, కుట్రలను మనకు తెలిసే ఉన్నది కనుక భయపడక ధైర్యముగా వారిని ఎదురించుట, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుట, ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి. హల్లెలూయా. యేసు నామమును బట్టి ఎవరైనా కష్టాలు పడుతుంటే అది యేసు ప్రభువే వారిని ప్రేమించి వారు నామకంగా ఈ పని చేయగలరు అని నమ్మకంగా చేయగలరన్న విశ్వాసంతో ఆ బాధ్యత, ఆ కష్టాన్ని ప్రభు అనుగ్రహించినటువంటి బహుమానం అంట. మనలో ఒక అయ్యో మనం ఏం చేస్తున్నాం అనుకున్న తర్వాత కష్టాలు పడుతున్నాం, ఏది ఇంత శ్రమ, ఎక్కడి నుంచి వచ్చామో ఏదో కష్టం ఇదంతా ఏంటి అని మనం అనుకుంటున్నాం. యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడేను. యేసునామమును బట్టి మనం గాన ఒకవేళ శ్రమ పడ్డట్లయితే అది ప్రభు అయిన క్రీస్తు మనకు అనుగ్రహించిన శ్రమ అంటున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగా. మగ్దలేనే మరియ జీవితంలో సమర్పించుకున్నాడు. అటువంటి వారిని యెషయా గ్రంథం 65:2 ఎవడు దీనుడై నా వాక్యమును విని వణకుచుండునో అట్టి వారిని నేను దృష్టీకరించి ఉన్నాను. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయమును కలిగిన వాడై నా వాక్యమును విని వణకుచుండునో అట్టి వారిని నేను దృష్టీకరించి ఉన్నాను. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయమును కలిగిన వాడై నా వాక్యమును విని వణకుచుండునో అట్టి వారిని నేను దృష్టీకరించి ఉన్నాను. అంటే దేవుని యొక్క దృష్టి అటువంటి వారి మీద ఉన్నది. అంటే సమస్తమైన కృపకు పాత్రలమైనామని అర్థం. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును. దేవుడి వచనం ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితికి చేరుకుంటున్నాడు. ఆ భయంకరమైన పరిస్థితికి చేరుకున్న సమయంలో ఈ 4వ మాటను మాట్లాడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
చాలా జాగ్రత్తగా దీనిని గమనించి ఆత్మీయ మేలు పొంది రక్షించబడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాట అతి శ్రేష్టమైనది. ఆ ప్రభు భయంకరమైనటువంటి ఒక క్రిటికల్ పొజిషన్, అంటే ఒక కష్టతరమైనటువంటి ఇప్పటి వరకు మాట్లాడిన మాటలలో ఎంత కష్టపడుతూ మాట్లాడినాడో ఇప్పుడు మాట్లాడబోయే మాట, ఆ మాట దగ్గరికి వచ్చే సమయానికి వచ్చినటువంటి పరిస్థితి మహాభయంకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏమి ఏమి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దేవుడి ప్రియులారా, ప్రభు శిలువలో 4వ మాటలో ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ప్రియులారా, అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రభువుకు శరీర వేదన, మనోవేదన, ఆత్మ వేదన కూడా తోడైంది. ప్రభువుకు శరీర వేదనతో పాటు మనోవేదన కలిగి ఉన్నది. అక్కడున్న వారందరూ ప్రభువును హింసించి హేళన చేస్తున్నప్పుడు మనోవేదన కలిగి ఉన్నది. ఆ శరీర వేదన మనోవేదనకు తోడు ఆయనకు ఆత్మవేదన కూడా తోడైంది. ఈ ఆత్మవేదన తోడైనప్పుడు ఈ ఆత్మ వేదనకు తట్టుకోలేక ఏలి ఏలి లామా సబక్తాని, ఎలోయి ఎలోయి లామా సబక్తాని, అందుకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. శ్రీలారా, తండ్రి అని సంబోధించినటువంటి వాడు, తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పి విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడు ఈ 4వ మాటలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. నన్ను నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కేక వేశాడు. ఆ సమయమున రమారమి 3 గంటల సమయమునందు ఆ దేశమంతయును లోకమంతయును చీకటితో కమ్ముకొని ఉండగా ప్రభు కన్నులకు కూడా చీకటి కమ్మింది. ప్రభు యొక్క కన్నులకు కూడా చీకటి కమ్మింది. శరీర వేదనతో బాధపడుతున్నాడు. రక్తమంతా కార్చబడి ఉన్నది. రక్తమంతా కార్చబడి ఉన్నది. ఆ రక్తము కార్చబడి ఉన్నప్పుడు ఆ భూమి మీద ప్రభు యొక్క రక్తము కారుతున్నప్పుడు భూమి రక్తాన్ని కాలుతున్నది కదా. ఆ రక్తాన్ని ఆ భూమిని మనం అక్కడ చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించి ఎంతో సస్యశ్యామలముగా వర్ధల చేస్తున్నాడు కదా. ఆ వర్షము భూమికి చాలక పరిశుద్ధుడును పవిత్రుడును ఏకైక పుత్రుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము తాగితేనే నా దాహం తీరుతుంది, నా తృష్ణ తీరుతుంది అని అన్నట్లుగా ఆ రక్తాన్ని భూమి అంతా తాగుతూ ఉన్నట్లుగాను ఆ భూమి మీద దేవుడు కురిపించిన వర్షము దాని దాహము తీరక దాని తృష్ణ కొరకు రక్తము ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధుని యొక్క రక్తము అవసరమై త్రాగుతున్నదా అన్నట్టుగా రక్తాన్ని త్రాగుతూ ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో రక్తమంతా అయిపోయింది. రక్తమంతా చివరికి రక్తపు బొట్టు వరకు కూడా దగ్గరకు సమీపిస్తున్నాడు. ఇక రక్తపు చివరి రక్తపు బిందు కూడా ఇక అయిపోయే ప్రమాదం లేకొచ్చాడు. రక్తం కార్చబడుతూనే ఉన్నది. శరీర వేదన యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం ప్రకారము ఆయన తన జనముల గాయములకు కట్టుకట్టి బాగు చేయు దినమున, బాగా అర్థం చేసుకోవాలి, ఆయన తన జనముల గాయములకు కట్టుకట్టి బాగు చేయు దినమున చంద్రుని యొక్క వెన్నెల సూర్యుని వలె ప్రకాశించడం. సూర్యుని యొక్క వేడిమి 7 దినములలో ఎంత వేడిమి ఉంటుందో సూర్యునికి అంత వేడిమిగా సూర్యుడు ప్రకాశించడం. యెహోవా తన జనముల గాయములకు కట్టుకట్టి బాగు చేయు దినమున దేవుడు తన ప్రజలైనటువంటి మానవ జాతి గాయములకు కట్టుకడుతున్నాడు. కట్టుకట్టేటప్పుడు కట్టుకట్టి బాగు చేసే దినమున చంద్రుని వెన్నెల సూర్యుని వెల ప్రకాశించడం. సూర్యుని యొక్క వేడిమి 7 వేడిమి కలిగిన సూర్యుని వెల ప్రకాశించడం.
ప్రియులారా, తన జనముల గాయములకు కట్టు కట్టి అన్నాడు. తన జనముల గాయములకు కట్టు కట్టి అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ నుండి ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాను. వారు ఆ దొంగలు అతన్ని కొట్టి అతని బట్టలు ఊడబెరుకొని దోచుకొని అతని కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా అంటే యెరూషలేము పట్టణము నుండి అంటే ఎత్తైన ప్రాంతమైన పట్టణముల నుండి కింద దిగువ ప్రాంతంలో ఉన్న యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా అన్నాడు. అంటే ఎత్తైన ప్రాంతంలో నుండి తగ్గు ప్రాంతమునకు నడిచి వెళ్ళుచుండగా దిగి వెళ్ళుచుండగా అని అర్థం. దాని ఆత్మీయమైన అర్థం ఏంటంటే దేవుని కృపలో నుండి జారగొట్టుకొని జారిపోయినటువంటి వాడు యెరికో పట్టణం అంటే పాపమునకు సాదృశ్యం. దేవుని కృపలో నుండి పాపములో పడడానికి వెళ్ళిన ఈ మనుష్యుని దొంగలు పట్టుకున్నారు. ఏదైనా ఆహారములు పండుతున్నప్పుడు యెరూషలేము పట్టణం నుండి ఒక మనుష్యుడు యెరికో పట్టణమునకు వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు కదా. ఏదైనా మనములు దొంగల చేతిలో చిక్కిపోయాడు. సాతాను వలలో బంధించబడ్డాడు. ఆదాములు పండు తిన్నారు కనుక సాతాను వలలో సాతాను చేతిలో దొరికిపోయారు. ఏదైనా మనలో సాతాను చేతిలో దొరికిపోయారు. యెరూషలేము పట్టణము నుండి దేవుని కృపలో నుండి యెరికో పట్టణమునకు పాపపు లోకమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. బట్టలు దోచుకున్నాడు. నీతి వస్త్రములను సాతానుడు మన నీతి వస్త్రములను దోచుకొనెను. కొరప్రాణంతో కొట్టి విడిచెను. మన హృదయమునకు పాపమనే కుష్ఠ రోగమును సంప్రాప్తమైనది గనక మనము నరకమునకు అగ్నిగంధపు గుండములలో ప్రవేశించుటకు గాను మనము చివరి ఆ దొంగను కొట్టి చివరి ఊపిరిలో పడవేసినారు. చూశారా? ఆ ఊపిరి అంటే చివరి ఊపిరి అంటే ఇంకా ప్రాణం పోయేటటువంటి చివరి ఊపిరి ప్రాణం పోతుంది. అగ్నిగంధపు గుండములలో మనం పడబోయేటటువంటి సమయంలో అక్కడికి అతడు పడి ఉండగా ఆ రీతిగా పడి ఉండగా ఆ దారిని ఒక యాజకుడు వచ్చుట తటస్థించాడు. ఒక యాజకుడు వస్తున్నాడమ్మా. ఆ యాజకుడు అంటే ఎవరు? దేవుని యొక్క సేవకుడు. యాజకుడు అంటే పాస్టర్. ఆ దారిని వస్తున్నాడు. ఇతని యొక్క బాధ్యత, ఇతని యొక్క పనులు ఏంటివమ్మా? ఎవరైనా మనుషులు కష్టాలలో ఉంటే ఆ కష్టాలలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యమును బోధించి ప్రభు దగ్గరికి వారిని చీకటిల నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసేటటువంటి గొర్రెల కాపరి నుండి ప్రజలందరి కొరకు లోకమాతరి కొరకును విజ్ఞాపన ప్రార్థన చేసేవాడై ఉండాలి. అంటే ప్రజలకు శ్రేయస్కరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అటువంటి వాడు దారిని వచ్చినప్పుడు అతను అక్కడ పడి ఉన్నాడు. అతన్ని చూచి అతని దగ్గరికి పోతే ఏదైనా నాకు బాధ కలుగుతుంది, ఇతను మళ్ళీ ఎక్కడికో తీసుకుని వెళ్ళాలా, ఇతను పరామర్శించాలా, చాలా కష్టము, ఈ బాధ్యతతో నాకెందుకు అని తలంచి చూచి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. అంటే దాని ఆత్మీయమైన అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే ఏదేను వనములో అవ్వ ఆదాములు పండు తిన్నప్పుడు మన ఆత్మకున్న కన్నులు గుడ్డివైపోయినవి కనుక మన ఆత్మ అగ్నిగంధపు గుండములలో పడుతుంది కనుక దానిని మోసే ధర్మశాస్త్రము మనను రక్షించలేదు అని. మన ఆత్మ అగ్నిగంధపు గుండములలో పడబోచుండగా మోసే ధర్మశాస్త్రము మన ఆత్మ అగ్నిగంధపు గుండములలో పడకుండా రక్షించలేదు అని. అదే సమయంలో ఒక లేవీయుడు వచ్చాడు. అతను కూడా దేవుని సేవకుడే. అతను కూడా అదే రీతిగా తలంచి వెళ్ళిపోయాడు ఈ బాధ్యత తీసుకోకుండా. వీరిద్దరూ కూడా మోసే ధర్మశాస్త్రానికి సాదృశ్యమైన యెహోవా దేవుని ధర్మశాస్త్రమునకు సాదృశ్యమైన యెహోవా దేవుని ధర్మశాస్త్రము మనుష్యుణ్ణి అగ్నిగంధపు గుండముల నుండి తప్పించుకున్నది. తన దారిని దాన్ని వెళ్ళిపోయింది. అయితే ఆ దారిని ఒక సమరయుడు వచ్చుట తటస్థించాను. ఆ దారిని ఎవరు వచ్చారమ్మా? ఒక సమరయుడు వచ్చుట తటస్థించాను. ఒక సమరయుడు యెరూషలేము పట్టణపు ప్రాంతములలో సమరయులు కొంచెం తక్కువ బీద ప్రజలు లేదా తక్కువ వారు ఆ యెరూషలేము పట్టణ ప్రాంతము
వారు ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఆ సమరయులను దగ్గరికి రానివ్వరు. ఆ సమరయుడు వచ్చుట తటస్థించాను. అప్పుడు ఆ సమరయుడు లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఈ వచనమును మనం ఒక గ్రంథం నుండి చదివి చూద్దాం. గ్రంథంలో చదువుతాను. లూకా 10:30 నుండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కారు. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి పరప్రాణంతో విడిచిపోయింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుచు ప్రకటించాడు. అతను అతనిని చూచి ప్రక్కగా అలాగునే లేవీయుడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతను పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించారు. అవన్నీ చదివితే 9 ఉన్నాయి. అవన్నీ చదివితే 9 ఉన్నాయి. ఆత్మబలం. ఈ వచ్చిన సమరయుడు ఆత్మ, దేవుని కుమారుడు. ఈ వచ్చిన వాడు దేవుని కుమారుడు, ఆత్మ, దేవుని కుమారుడు. ఆత్మబలం. ఆత్మఫలములు కావు. గలతీ 5:22లో ఆత్మఫలములను చదువుతుంటారు. ఆత్మఫలాలు కావాలి, వాటి పేరు ఆత్మఫలములు కావు. అక్కడ ఆత్మఫలములు అని రాయబడలేదు, అది ఆత్మఫలము. యేసుప్రభు ఒక్కడే. హల్లెలూయా. చాలా మంది యేసుప్రభులు ఉంటే ఆ ఫలములు అని రాయబడి ఉండేది. చాలా మందికి యేసుప్రభులు ఉంటే అక్కడ ఆత్మఫలములు అని రాయబడి ఉండేది. ఆత్మ ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే. అందులో బట్టి అది ఆత్మఫలము. ఇప్పుడు ఒక పండు తీసుకోండి, కమల పండు తీసుకోండి. ఒక కమల పండు తీసుకొని దాన్ని తోలు వచ్చండి. లోపల ఏముంటాయి? తొనలు ఉంటాయి. ఆ తొనలన్నీ మీరు ఎంచితే 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. ఆ తొనలు 9 ఉన్నాయి. అవి ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, ఆశానిగ్రహం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, నిరీక్షణ. ఈ 9 ఉన్నాయి. ఈ 9 తొనలు ఉన్నాయి. దానిని కప్పిపెట్టి ఉన్నది ఈ ఫలం. అవి ప్రభువునందు గుప్తములై ఉన్నవి. కొలసైలు 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అన్నాడు. కొలసైలు 2:3. ఆ పండు లోపల ఈ 9 తొనలు ఉన్నాయి. ఈ ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, నిరీక్షణ, ఈ 9 ప్రభువునందు గుప్తములై ఉన్నవి. అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడినప్పుడు మనకి లక్షణాలు ఏర్పడాలి అని అర్థం. ఈ లక్షణాలు ఏర్పడాలి అని అర్థం. ఈ మనుష్యుడు దొంగల చేతిలో చిక్కాడు. ఇతను పరప్రాణంతో ఉన్నాడు. ఈ సమరయుడు అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుల వారింటికి తీసుకొని పోయాడు. పూటకుల వారంటే ఓతల దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకుపోయి అతనికి అక్కడ ఏదో భోజనం పెట్టించాడు, పరామర్శించాడు. అంటే ఏమని అర్థం? ఈ సమరయుడు ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన ఆత్మను అగ్నిగంధ గుణంలో పడబోయేటటువంటి ప్రమాదంలో ఉన్న ఈ ఆత్మను రక్షించడానికి, రక్తాన్ని కాచడానికి వచ్చాడు. యెహోవా తన జనముల గాయములకు కట్టుకట్టి బాగు చేయు దినమున. అంటే యేసుప్రభువుకు ఆయన జనానికి గాయాలు ఉదయం అంతా పాపం అనే కుష్ఠరోగంతో గాయపరచబడి ఉన్నది. దానికి కట్టుకట్టాలి. కట్టుకట్టాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం కావాలి. ఆ రక్తం ఎవరు రక్తం కావాలి? తండ్రి రక్తం కావాలి, లేకపోతే అదే గ్రూప్ రక్తం కావాలి. ఈ మనుష్యుడు దేవుని యొక్క స్వరూపము గనక, మనుష్యుడు దేవుని యొక్క స్వరూపమునందు సృజించబడిన వాడు గనక ఈ మనుషుని యొక్క రక్తము దేవుని రక్తమే. అయితే ఇప్పుడు రక్తం కావాలి గనక ఆపరేషన్ చేయడానికి దేవుడే సాక్షాత్ పరమ నుండి భూమి దిగి వచ్చి కన్యక మరియ గర్భమున పరిశుద్ధాత్మ వెలుగులో కుమారునిగా జన్మించి ఆ ప్రభు శిలువలో రక్తాన్ని కారుస్తున్నాడు. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచు వారి యొక్క హృదయం ప్రతి పాపము నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడమే కాక దేవుని రాజ్యమునకు వారసులు అవుతున్నారు. యెహోవా తన జనముల గాయములకు కట్టుకట్టి బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని వలె ప్రకాశించను. యేసు ప్రభు మనకు కావలసినటువంటి ఆ రక్తాన్ని మన హృదయం గాయపరచబడి ఉండగా ఈ మనుషుడు గాయపరచబడ్డాడు. పూటకుల ఇంటి వారికి తీసుకొని పోయి పరామర్శించాడు. ఈ పూటకుల వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ పూటకుల వాడు ఎవరమ్మా? పరిశుద్ధాత్మ
దేవుడు. ఇప్పుడు మనల్ని నడిపించే వాళ్ళు ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సమరయుడు ఆ పరప్రాణముతో ఉన్న వాడిని ఎక్కడికి తీసుకుపోయిండమ్మా? పూటకుల వారింటికి తీసుకొని పోయిండు. అక్కడ పరామర్శించాడు. మనం మానవ జాతిని నడిపించడానికి, దేవుని రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనను అప్పగించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేటప్పుడు హృదయములు తెరవబడతాయి, చీకటి బయటకు వస్తుంది, వెలుగుతో నింపబడతారు. అప్పుడు దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ఆత్మకున్న కన్నులు తెరవబడతాయి. కాబట్టి అక్కడ పూటకుల వారు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు అయిన క్రీస్తు శిలువలో రక్తాన్ని కాస్తున్నాడు, కట్టు కట్టి బాగు చేయు దినమన. ఆ బాగు చేయు దినమన ఏం జరిగిందంట? చంద్రుని వెన్నెల సూర్యుని వలె ప్రకాశించడం. చంద్రుడేమో మానవునికి సాదృశ్యం, సూర్యుడు నీతి సూర్యుడు. మలాకి 4వ అధ్యాయం 2వ వచనములో నీతి సూర్యుడు ఉన్నాడు. ఈ నీతి సూర్యుడు ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. ఈ చంద్రునికి సొంతము వెన్నెల లేదు, సొంతము వెలుగు లేదు. సూర్యుని వెలుగును తీసుకొని ఆ వెలుగుతో నింపుకొని ఆ వెలుగు లోకంలో భూప్రపంచ మానవ జాతికి ఆ వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగును తీసుకుంటున్నాడు, నింపుకుంటున్నాడు. ఆ వెలుగు రిఫ్లెక్షన్ పొంగి కింద భూమి మీద పడుతుంది, వెలుగు ప్రజ్వలించబడుతుంది, మనకు ఆ వెలుగు కనపడుతుంది. అదే రీతిగా దేవునికి ఆది మానవులు పండు తిన్నప్పుడు దేవునికి మానవునికి ఏర్పడినటువంటి ఈ పాపము మనుష్యునికి గోడ వలె పాపము అడ్డముగా వచ్చింది గనక అప్పటి నుండి మానవునికి దేవునికి సంబంధము తెగిపోయినది గనక ఇప్పుడు ప్రభు రక్తం శిలువలో కాచుతున్నాడు గనక ఈ రక్తమునందు విశ్వాసం ఉంచు వారి యొక్క హృదయం తెరవబడినప్పుడు మానవ జాతికి హృదయం తెరవబడి రక్తముతో కడగబడి ప్రతిపాపం నుండి విమోచించబడినప్పుడు చంద్రుని వలె మరలా మరి ఒక పర్యాయం వెలుగు వచ్చినట్లుగా ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడినప్పుడు దేవునితో మరలా సన్నిహితము, దేవునితో సన్నిధి, దేవుని సహవాసము మరలా మనుషునికి ఏర్పడుతుంది. ఆ రక్తాన్ని కాచేటప్పుడు ఈ 4వ మాట మాట్లాడేటప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక పెట్టాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిస్తే అని అర్థం. ఏం జరిగిందంటే ఆ 3వ మాట మాట్లాడేంత వరకు కూడా తండ్రి అయిన దేవుడు ప్రియకుమారుని యేసుక్రీస్తును సిలువలో తన చేతితో పట్టుకొని ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి, గమనించాలి. 3వ మాట మాట్లాడేంత వరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తును తన చేతితో పట్టుకొని ఉన్నాడు. అంటే కుమారుణ్ణి పట్టుకొనే ఉన్నాడు. 4వ మాట దగ్గరికి వచ్చే సమయానికి సర్వ భూప్రపంచమంతైన ఆకాశములు, మహాకాశములు, సూర్య చంద్ర మహా నక్షత్రములు, భూమి, అందరి మహాపర్వతములు, మహాసముద్రములు, ఆ నీటిలో సంచరించుతున్న జలచరాచరములు, భూమి మీద ప్రాకులాడే ప్రతి జీవరాశి, చతుష్పాద 4 కాల జంతువులు, ఆకాశ పక్షులు, సూర్య చంద్రులు సమస్తము ఒక పక్కన చేరారు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని క్రీస్తు యేసును పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పట్టుకొని గాన ఉంటే లోక కార్యము, లోక కళ్యాణము, రక్షణ కార్యము జరగదు. విడిచిపెట్టేయాల. దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తును తన చెయ్యి విడిచిపెట్టి పాపపు ప్రపంచము వైపుకు ఆయన తండ్రి అయిన దేవుడు పాపపు ప్రపంచము వైపుకు వచ్చి ఆయన కూడా ఇటుపక్కనే చేరాడు. ఇప్పుడు సమస్త సృష్టి అంతైను తండ్రి అయిన దేవుడు ఒక పక్కన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడును తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ ఎడబాటును, దేవుని యొక్క తండ్రి యొక్క ఎడబాటును సహించలేక విడిచిపెట్టాడు కనుక ఎడబాటును సహించలేక ఆత్మలో వేదన కలిగి ఏలి లామా సబక్తాని, నా దేవా ఎందుకు చేయి విడిచితివి అని కేక వేశాడు. గాఢాంధకారమైన చీకటి కమ్మింది. ఆదికాండం 3వ అధ్యాయంలో 9వ వచనంలో